ఈ బుకుల్ రాయ్ జడ్జిమెంట్ ద్వారా ప్రసాద్ గారికి లభించిందని నేను భావిస్తాను. ఓకే, మీరు ఇవాళ పెద్ద లెటర్ ఇష్యూ చేశారు, ఏదో అసెంబ్లీ ప్రాంగణంలో హీరింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుందని. ఏంటి దాని సారాంశం? హీరింగ్ రేపటి నుంచి హీరింగ్ ఉంది కదా, November 14th రేపటి నుంచి మళ్ళీ హీరింగ్ ఉన్నట్టున్నాయి. రేపటి నుంచి మళ్ళా హీరింగ్ ఉన్న దరిమిట ఆయన డాక్టర్ వి నరసింహాచార్యులు గారని సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన ఒక లెటర్ రాసినాడు. దాంట్లో ఏమంటాడంటే, visitors are not allowed within the premises of legislative buildings, media personnel are not permitted to enter the premises, press briefings are not allowed, XMLs, MLCs, MLAs and XMPs will not be permitted. Even the sitting MLCs, MLAs are permitted only up to their legislature party officers. తర్వాత మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ వచ్చేటోడు ఎవడు కూడా ఫోన్ తీసుకురావద్దు, లోపలికి ఫోన్ కూడా తీసుకురావద్దు, తీసుకొచ్చినట్టయితే మేము గుంజుకుంటాం, ఫోన్లు గుంజుకుంటాము. వచ్చే అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్లు, బాగా హైలీ రెస్పెక్టబుల్ సీనియర్ అడ్వకేట్లు. ఈ లెటర్ ఇదేదో ఫత్వా జారీ చేసినాడు, నిజాం ఫత్వా లెక్క జారీ చేసినారు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫీస్ నుండి. ఇది రాజ్యాంగానికి విరుద్ధము, తర్వాత డెమోక్రాటిక్ స్పిరిట్ కు విరుద్ధము. తర్వాత ఇన్ఫాక్ట్ ద మూమెంట్ రేపు జరగబోయేటువంటి ట్రిబ్యునల్ ప్రొసీడింగ్ అంతా కూడా కాసి జ్యుడిషియల్ అథారిటీ రోల్ ను ప్లే చేస్తూ ఈ ట్రిబ్యునల్ ను కండక్ట్ చేస్తారు. ద మూమెంట్ ఈస్ కండక్టింగ్ ద ట్రిబ్యునల్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్. అంటే ఏంటి, ఆయనకి ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉందో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు అనేటువంటి ఒక అధికార కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది పోతుంది. ఎట్లయితే నార్మల్ కోర్ట్స్ కు ఏ రకమైనటువంటి ఒక జ్యుడిషియల్ స్క్రూటినీ ఏదైతే వెసులుబాటు ఉంటుందో అదే రకమైనటువంటి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఈయనకు కూడా వర్తించబడతాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్, మీరు సుప్రీంకోర్టుకు పోతే నువ్వు ఫోన్లు తీసుకురావద్దు అని చెప్పని ఎవరు చెప్పరు. ఈవెన్ చీఫ్ జస్టిస్ కోర్టుకు పోతే కూడా, పై బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ లోపలికి పోతే కూడా నువ్వు ఫోన్ తీసుకురావద్దు, అడ్వకేట్లను గుంజుకుంటాం అని చెప్పని సుప్రీంకోర్టులో చెప్పరు, హైకోర్టులో చెప్పరు, విజిటర్స్ కు ఫోన్ అలో ఉండదు, బట్ అడ్వకేట్స్ కు సీనియర్ అడ్వకేట్స్ కు అలో ఉంటుంది ఫోన్. నేను అదే మొత్తుకుంటున్నాను అనుకుని ఇక్కడ ఏం రాస్తున్నాడు ఈయన, the members and their advocates appearing before the honorable tribunal under 10th schedule of the Constitution of India are requested not to carry mobile phone to the court hall. Okay. And anyone found indulging in recording of the proceedings and taking photos and videos with their phones, the gadgets will be confiscated అని అంటే, చిన్నపిల్లలకు మనం స్కూల్లో కనుక పిల్లలకు రాసినట్టుగా ఫత్వాలు జారీ చేసినారు ఒకటి. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ భాష, వాళ్ళ ధోరణి, వాళ్ళ పద్ధతి, వాళ్ళ నియంతృత్వం, అది పక్కకు పెట్టినట్టయితే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. స్పీకర్ గారు ఎప్పుడైతే క్వాసీ జ్యుడిషియల్ అథారిటీగా ఈ డిఫెక్షన్ ట్రిబ్యునల్ నడిపినప్పుడు ఇది పబ్లిక్ యాక్సెస్ లో మిగతా ఏ ట్రిబ్యునల్, ఇప్పుడు ఎన్సీఎల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, నేను ఇక్కడ కూర్చొని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్గ్యూ చేయొచ్చు. తర్వాత హైకోర్టులో ఫస్ట్ కోర్టులో చీఫ్ జస్టిస్ కోర్టు కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కోర్టు కానీ రెస్పాండెంట్ అడ్వకేట్ ఉండాలా, పిటిషనర్ అడ్వకేట్ ఉండాలన్నారు. అందరూ అడ్వకేట్లు వచ్చి చూడొచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటారో వాళ్ళు వచ్చి చూసేటువంటి ఒక వెసులుబాటు, జస్ట్ న్యాయం చేయటమే కాదు న్యాయం చేస్తున్నట్టు కూడా కనబడాలా అనేటువంటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దానికి విరుద్ధంగా అదేదో వాళ్ళ నాలుగు గోడల వ్యవహారం అయినట్టుగా మేము లోపల పెట్టుకుంటాం, ఎవరు రావద్దు అనేటువంటిది ఉందో ఇది రాజ్యాంగ ధర్మానికి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకము. రెండవది, శాసనసభ్యులు కూడా ఐఎమ్ ఆల్సో పార్టీ. నేను ఈ జరుగుతున్న ప్రొసీడింగ్స్, ఈ డిఫెక్షన్స్ వల్ల ఒక పార్టీ సభ్యుడిగా నేను కూడా ఎఫెక్టెడ్ పార్టీ, నన్ను కూడా రావద్దు అనడానికి హక్కు ఎక్కడిది? రెండవది, ఓటర్ ఇస్ అ సావరెన్ అథారిటీ ఇన్ డెమోక్రసీ. నా ఓటు వల్ల ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఇచ్చిన మ్యాండేట్ ను కాదని ఇంకొక పార్టీలోకి మారిన తర్వాత నేను ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా నేను కూడా చూడొద్దు అని చెప్పినట్టు ఎక్కడిది? అందుకే సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, ట్రిబ్యునల్స్ లో కానీ అన్నింటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఆపర్చునిటీ ఈజ్ ప్రొవైడెడ్. మన ఇళ్లలో కూర్చొని సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి, లేకపోతే పల్లెల్లో కూర్చొని కూడా చూసే అవకాశం ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజలకు సంబంధించినటువంటిది, లక్షల మంది, కోట్ల మంది ఓటర్లు ఓట్లేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వాళ్ళ పార్టీ మారిన తతంగాన్ని వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారు అనేది ఓటర్ చూడొద్దట, పార్టీలో ఉన్న సహచర ఎమ్మెల్యేలు చూడొద్దట, ఎవడు రావద్దు అని అదేదో స్పీకర్ సొంత వ్యవహారము అన్నట్టుగా చేస్తే ఎట్లాంటిది? కరెక్ట్ కాదు.
ప్రసాద్ గారు మాకు బాగా దగ్గర, వ్యక్తిగతంగా ఆత్మీయులు, వారంటే గౌరవం. ఆయన శ్రీనివాస నరసింహాచార్య గారు, సరే ఆయన నేను అనుకుంటా ముఖ్యమంత్రి ఏం చెప్పి రాస్తుంటాడు ఆయన. ఐ డోంట్ థింక్ ఆయన సొంతంగా రాసుంటాడని నేను అనుకోను. ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే రాసుంటాడో, లేకపోతే ఎవరో తలకు మార్చిన అడ్వకేట్ ఎవడో ఏదో చెప్పుంటాడు, అది రాసుంటాడు. అయితే పార్టీ యూ కెనాట్ కండక్ట్ ట్రిబ్యునల్ వితౌట్ హ్యావింగ్ యాక్సెస్ టు ద పబ్లిక్. ఓకే, అయితే పార్టీ ఫిరాయింపులకు